సామా రామోహన్ అలియాస్ పిట్ట రామోహన్, నీకు ఎందుకు తమ్మి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? ఆనకాలు ఈనకాలు మొత్తం ఒక పదవి తెచ్చుకున్నావు. అదేదో ఏం పదవి అది? టీసీసీ అధికార పదవితో పదవి తెచ్చుకున్నావు. ఏదో మాట్లాడుకోక ఎందుకు తమ్ముడు? తమ్మి నీ జీవితంలో ఎప్పుడైనా వనస్థలిపుర ఇల్మార్ ఏరియాలో ఒక ప్రోగ్రామ్ చేసిన తమ్మి కాంగ్రెస్ పార్టీ తరఫున ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు తమ్ముడు పిట్ట రామోహన్. జాగ్రత్తగా మాట్లాడు. ఎందుకంటే అక్కడ 7 సార్లు ఎమ్మెల్యే ఆయన, మంత్రి, ఆయన మీద మాట్లాడితే కొంచెం ఆలోచించి మాట్లాడు తమ్ముడు. శుద్ర పూజ గురించి మీకు తెలుసు తమ్ముడు, మీకు తెలిసినంత మాత్రం ఎవరు తెలియదు. ఎందుకంటే శుద్ర పూజలు చేసే మాగంటి గోపినాథుని మా పెళ్లి చంపినట్టు మీరే చంపినట్టు తమ్మి పిట్ట రామోహన్. చాలా జాగ్రత్తగా మాట్లాడు. నీ స్థాయి ఏందో నువ్వు చూసుకో. పిచ్చో పిచ్చో పిచ్చోని లాగా నీకు ఒకసారి పార్టీ టికెట్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే నీకు ఎన్ని ఓట్లు వచ్చాయి తమ్ముడు? పార్టీ అధికార పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే 1100 ఓట్లు వచ్చాయి తమ్ముడు. నీ బతుకు నువ్వు మాట్లాడతాడు తమ్ముడు పెద్ద పెద్ద మాటలు. ఇవే మాట్లాడు కొంతవరకే. క్రికెటర్ కామెంట్ ఇచ్చినట్టు కామెంటరీ, అందరూ కానీ గ్రౌండ్ లోకి వచ్చి బ్యాట్ పట్టుకునే ప్రయత్నం చేయదు తమ్ముడు. రామారావు నీకు అంత స్థాయి లేదు. పిచ్చోడా పిచ్చోడా. హరీష్ రావు కింది స్థాయి కార్యకర్త, నేనే ఇండిపెండెంట్ అవుతా 5,000 ఓట్లు వచ్చాయా? అది నీ స్థాయి. నాతోటి పోల్చుకోలేవు నువ్వు. హరీష్ రావుతో నీకేంత పిట్టరామోహన్. చాలా జాగ్రత్తగా మాట్లాడు. ఏదో అధికార పదవి ఒక 10 వచ్చినా 10 పట్టుకొని వేలాడు, అంతేగాని ఏదో అయితే కనీసం ప్రజలు తిరిగిరా వనసలిపురం వేరేలా. నీ జీవితంలో ఎప్పుడైనా ఒకసారి కాంగ్రెస్ పార్టీ ఒక ప్రోగ్రామ్ చేసినా పిట్టరామోహన్? ఏమైనా చేసినావా? 4 పూరలు ఎంబడేసుకొని తిరిగి ఓన్ మీద దాడి చేసి ఒక కేసు పెట్టుకున్నావు నీ సొంత పార్టీ మీద దాడి చేసి. నీ స్థాయి అది. ఇంకొకసారి హరీష్ రావు గారి మీద పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి శుద్ర పూజ ఆపూజ అంటే కొడుకా చెప్పుకున్నా సామా రామోహన్, నేను బట్టలు ఇప్పి వనసలిపురం చెబుతా కొట్ట ఖబర్దార్.